భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస 108వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, సేవా సమితి సభ్యులు పాల్గొని పూజలు చేశారు. భజన గీతాలు, భక్తి పాటలతో సేవా సమితి కార్యాలయం మారుమోగింది. భక్తి పారవస్యం వెల్లివిరిసింది. మానవులకు సేవ చేస్తూ వారిలో దైవత్వాన్ని చూడటమే రామకృష్ణ మిషన్ ముఖ్య లక్ష్యమని రామకృష్ణ సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కోరిడి లెనిన్ తెలిపారు. ఈరోజు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస వారి 108వ జయంతి సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి ఆదిలాబాద్ వారి ఆధ్వర్యంలో ఉదయం పూజా కార్యక్రమము అలాగే సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి రామకృష్ణ మిషన్ మఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వివేకానంద స్వామీజీ వారి గురువుగారు పేరు రామకృష్ణ పేరు మీద స్థాపించి 125 సంవత్సరాలు కూడా పూర్తయింది. మరి మఠం మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనులకు, దుఃఖులకు, దరిద్రులకు సేవ చేయడంతో పాటు ఆత్మన మోక్షార్థం జగద్హితాయ అంటే పరులకు సేవ చేస్తూ మన మనిషి యొక్క అంటే దైవం యొక్క నిజ స్వరూపాన్ని తెలుసు